మనం రేపు మహానాడులో మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుంది. మహానాడులో తీర్మానం కమిటీ యనమల రామకృష్ణ గారు ప్రవేశపెడతారు కాబట్టి ఆ ప్రవేశపెట్టిన తీర్మానంలో లోకేష్ గారి అంశం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ తెలుగుదేశం పార్టీ సంబంధించిన క్యాడర్ మధ్యస్తే మాత్రం లోకేష్ గారికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అందరికీ నమస్కారం, నేను మీ ఆడా నరసు. కడపలో జరుగుతున్న మహానాడులో లోకేష్ గారికి పెద్ద పదవి ఇచ్చే అవకాశం ఉందా? పెద్ద పదవి అంటే ఏంటి? పార్టీలో ఇస్తారా, ప్రభుత్వంలో ఇస్తారా? ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో కూడా లోకేష్ గారు గతం అంటే వారం రోజుల క్రితం నరేంద్ర మోడీ గారిని కలవడం, అదేవిధంగా ఆ క్లోజ్ మూవ్మెంట్ సంబంధించిన ఫొటోస్, ఖచ్చితంగా లోకేష్ గారు పార్టీ సంబంధించిన పెద్ద పదవి తీసుకునే అవకాశం ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులు కూడా తీసుకున్నారు అనేది కూడా ఒక వార్త. అయితే లోకేష్ గారికి ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు మహానాడులో పెద్ద పదవి ఇచ్చే అవకాశం ఉందా? ఇస్తే ఏ పదవి ఇస్తారు? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఆల్రెడీ లోకేష్ గారికి డిప్యూటీ సీఎం చేయాలని చెప్పి క్యాడర్ ఎప్పటి నుంచో కోరుకుంటుంది. కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత నుంచి కూడా దానికి సంబంధించిన కొంత కాంట్రవర్సీ కూడా అవ్వడం జరిగింది. అయితే లోకేష్ గారు పదవి ఇస్తే ఏ పదవి ఇస్తారు? ఏ రకంగా ఇస్తారు? ప్రభుత్వంలో ఇస్తారా, పార్టీలో ఇస్తారు? ఖచ్చితంగా మనం గమనించినట్లయితే మాత్రం మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఒక తెలుగుదేశం పార్టీ సంబంధించిన కార్యక్రమం కాబట్టి తెలుగుదేశం పార్టీలోనే లోకేష్ గారికి ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి లోకేష్ గారికి జాతీయ ప్రధాన కార్యదర్శిగా టీడీపీ నేషనల్ జనరల్ సెక్రటరీగా లోకేష్ గారు ఉన్నారు. అంటే జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి జాతీయ అధ్యక్షులు లోకేష్ గారికి ఇచ్చి పార్టీ బాధ్యతలు అప్పచెప్తారా, లేదంటే జాతీయ ఉపాధ్యక్షులు అంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ గారికి జాతీయ ఉపాధ్యక్షుల పదవి ఇచ్చే అవకాశం ఉందా, లేదంటే ఏదైనా వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ ఇచ్చే అవకాశం ఉంది? వైస్ ప్రెసిడెంట్ కూడా ఖచ్చితంగా జాతీయ ఉపాధ్యక్షులకు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా లోకేష్ గారికి ఈ మహానాడులో ఖచ్చితంగా పదవి అభిషేకం అంటే ఏదో ఒక పెద్ద పదవితోటి, ఈ పార్టీలో ఉన్న పెద్ద పదవితోటి ఆల్రెడీ జనరల్ సెక్రటరీగా నేషనల్ జనరల్ సెక్రటరీగా తెలుగుదేశం పార్టీలో లోకేష్ గారు కొనసాగుతున్నారు. అంటే ఏదో ఒక రకమైన పదవి అంటే జాతీయ ఉపాధ్యక్షులు అంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత, లేదంటే అధ్యక్ష పదవి ఇస్తారని నేను అనుకోవట్లేదు. ఇస్తే మాత్రం ఖచ్చితంగా అది, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సంబంధించిన జాతీయ అధ్యక్షులు అనేది జాతీయ స్థాయి అంశం కాబట్టి ఇతర రాష్ట్రాల్లో ఉన్న అంశాలను కూడా ప్రవర్తన చేసే ఉంటాయి. పొత్తులు పెట్టుకునే టైంలో కూడా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలవాల్సి ఉంటుంది, ప్రధానమంత్రితో కలవాల్సి ఉంటుంది. ఈ పార్టీ సంబంధించిన రాజకీయపరమైన వ్యూహాలను రచించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి జాతీయ అధ్యక్షుల పదవి ఇస్తారా, లేదంటే ఖచ్చితంగా వైస్ ప్రెసిడెంట్ కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ఇచ్చే అవకాశం ఉందా అనేది మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీలోనే ఖచ్చితంగా పదవి ఇస్తారు, కానీ ప్రభుత్వంలో ఇవ్వాలనుకుంటే అది వేరే విషయం. కాబట్టి లోకేష్ గారికి ఆల్రెడీ జాతీయ జనరల్ సెక్రటరీ పదవి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇస్తే వైస్ ప్రెసిడెంట్ ఇవ్వాలి, లేదా జాతీయ అధ్యక్షులు ఇవ్వాలి. ప్రస్తుతానికి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇస్తే ఖచ్చితంగా అది పెద్ద అంటే ఒక చాలా పెద్ద బాధ్యత అని మనం చెప్పుకోవచ్చు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రితోటి ప్రధానమంత్రితో కూడా కలవాల్సి ఉంటుంది, అనేక అంశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా జాతీయ అధ్యక్షులు ఇస్తే మాత్రం అది చాలా పెద్ద పదవి, లేదా ఉపాధ్యక్షులు ఇస్తే మాత్రం అది పర్వాలేదు. కాబట్టి లోకేష్ గారికి ఖచ్చితంగా ఏదో ఒక పదవి అభిషేకం చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రేపు రాబోయే 2029 ఎన్నికల్లో కూడా పార్టీ సంబంధించిన సీట్లు కావచ్చు, పొత్తులు కావచ్చు, ఇవన్నీ కూడా లోకేష్ గారు స్వయంగా చూసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి లోకేష్ గారికి పెద్ద పదవితో పాటు బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ మహానాడులో లోకేష్ గారికి ఏ రకమైన పదవి ఇస్తారు, లోకేష్ గారికి ఇంకేమైనా బాధ్యత ఇస్తారని చెప్పి తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎదురు చూస్తుంది. కాబట్టి ఖచ్చితంగా లోకేష్ గారికి ఏదో ఒక పదవి అనేది అంటే ప్రమోషన్ అనేది పెంచుతారు. అది ఏ ప్రమోషన్ అనేది మాత్రం మనం చెప్పలేము. ఎందుకంటే నరేంద్ర మోడీ గారిని వారం రోజుల క్రితం కలవడం, ఇవన్నీ గమనిస్తే మాత్రం ఖచ్చితంగా లోకేష్ గారికి ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ క్లారిఫై చేసుకుని చెప్పి నేను భావిస్తున్నాను. కాబట్టి లోకేష్ గారికి ఏ రకమైన ప్రమోషన్ ఇస్తారని చెప్పి మనం రేపు మహానాడులో మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుంది. మహానాడులో తీర్మానం కమిటీ యనమల రామకృష్ణ గారు ప్రవేశపెడతారు కాబట్టి ఆ ప్రవేశపెట్టిన తీర్మానంలో లోకేష్ గారి అంశం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ తెలుగుదేశం పార్టీ సంబంధించిన క్యాడర్ మధ్యస్తే మాత్రం లోకేష్ గారికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.